హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో మూడుసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకొని ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే ఎప్పటి నుంచో వెయిట్ చేసే LG SQ75TR సౌండ్ బార్ మనం ఈ రోజు రివ్యూ చేయబోతున్నాం. నేను లాస్ట్ ఇది 1 month నుంచి యూజ్ చేస్తున్నాను. మీకు ఇప్పటికి కనుక డౌట్ ఉన్నట్టయితే లాస్ట్ 3 weeks బ్యాక్ ఒక వీడియో అయితే పెట్టాను. నేను అండర్ 70,000 లో బెస్ట్ డాల్బీ అట్మాస్ థియేటర్ సెటప్ అని చెప్పి ఆ వీడియో కూడా చూడండి. అందులో కూడా నేను ఇదే సౌండ్ బార్ యూజ్ చేశాను. లాస్ట్ 1 month నుంచి యూజ్ చేస్తున్నాను. నేను లాస్ట్ సేల్ లో ఇది 28,000 కి అమెజాన్ లో పర్చేజ్ చేశాను. ప్రెసెంట్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో 31,000 కి అవుతుంది. ఈ 31,000 28,000 కి ఇది పర్చేజ్ చేయొచ్చా లేదా, దీని గురించి, దీనిలో సౌండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, డాల్బీ అట్మాస్ ఎట్లా ఉంది, DTS:X ఎలా ఉంది, అండ్ నేను ప్రొజెక్టర్ కనెక్ట్ చేశాను, టీవీ కనెక్ట్ చేశాను, PS5 కనెక్ట్ చేశాను, బ్లూటూత్ ద్వారా కూడా యూజ్ చేశాను. అన్ని నా ఎక్స్పీరియన్స్ 1 month ఎక్స్పీరియన్స్ దీనిలో మాట్లాడతానండి. ఇది కొనాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి, ఇన్ డెప్త్ గా చెప్తాను నేను. లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం బాక్స్ అన్బాక్సింగ్ చేసినట్టయితే బాక్స్ అయితే ఇలా ఉంది. బాక్స్ లో వచ్చిన కంటెంట్ గురించి మనం మాట్లాడుకుంటే సౌండ్ బార్ వచ్చింది, అండ్ 2 రియర్ స్పీకర్స్ వచ్చాయి, అండ్ సబూఫర్ వచ్చింది, 3 పవర్ కేబుల్స్ ఇచ్చారు, అండ్ ఒకటి బ్యాక్ రియర్ కేబుల్ వచ్చింది, అండ్ రిమోట్ వచ్చింది. దీనిలో 2 బ్యాటరీస్ కూడా వచ్చాయి, అండ్ యూజర్ మాన్యువల్స్ వచ్చాయి, అండ్ బ్రాకెట్స్ కూడా వచ్చాయి, అండ్ HDMI కేబుల్ కూడా ఇచ్చారు. వీటిలో అయితే ఏదైతే మిస్ అవ్వట్లేదు. దీని ఓరియో గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే చాలా సాలిడ్ గా ఉంది, అండ్ దీనిలో టాక్ మ్యాట్ ఫినిష్ తో వచ్చింది. దీని లుక్ మాత్రం చాలా ప్రీమియం గా ఉంది. నాకు చూస్తే మ్యాట్ ఫినిష్ తో ఫింగర్ ప్రింట్స్ అయితే ఎట్లాంటి అయితే అట్రాక్ట్ చేయట్లేదు. ఫస్ట్ మనం సౌండ్ బార్ గురించి మనం మాట్లాడుకుందాం. సౌండ్ బార్ కనుక చూసినట్టయితే దీని పైన ఫైరింగ్ స్పీకర్ ఇచ్చారు, అండ్ LG అని చెప్పి బ్రాండింగ్ ఇచ్చారు. పైన మ్యాటి ఫినిష్ తో వచ్చింది, చాలా బాగుంది, లుక్ చాలా ప్రీమియం గా ఉంది. ఇక్కడ మీద కనుక చూస్తే టచ్ కంట్రోల్స్ ఇచ్చారు, పవర్ ఆన్ ఆఫ్ బటన్, సోర్స్ బటన్, ప్లస్ మైనస్, అండ్ బ్లూటూత్ బటన్స్, అండ్ టచ్ సెన్సిటివ్స్ తో ఇచ్చారనమాట. ఫ్రంట్ సైడ్ కనుక చూసినట్టయితే మెటల్ గ్రిల్ ఒకటి వచ్చింది, అందులో మనకు 3 స్పీకర్స్ ఇచ్చారు. అండ్ మనకు బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే ఇక్కడ మనకు లోగోస్ ఇచ్చారు, DTS:X, డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, అండ్ బ్లూటూత్, HDMI అని చెప్పి ఇక్కడ అన్ని లోగోస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనకు పవర్ ఇన్పుట్ సంబంధించిన పోర్ట్ సంబంధించిన ఇన్పుట్ ఇచ్చారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనుక చూసినట్టయితే మనకు దీనిలో HDMI ఇన్ వచ్చింది, HDMI ARC టీవీకి సంబంధించిన పోర్ట్ ఇచ్చారు, అండ్ దీనిలో USB పోర్ట్ ఇన్పుట్ కూడా వచ్చింది, ఆప్టికల్ ఇన్పుట్ కూడా వచ్చింది. అండ్ దీనిలో అయితే ఏమి మిస్ అవ్వట్లేదు. దీని HDMI ఇన్పుట్ ద్వారా 4K 120Hz వరకు అయితే మీకు సపోర్ట్ చేస్తుంది, అండ్ ALLM అండ్ VRR కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు గేమింగ్ లో లో లేటెన్సీ అయితే ఉండదు అనమాట, చాలా బాగుంటది. దాని గురించి కూడా మాట్లాడతాను. దీనిలో ఫైర్ స్టిక్ కనెక్ట్ చేసి 4K వరకు అయితే మూవీలు అనేది ఎంజాయ్ చేయొచ్చు. అదొకటి. పాస్ త్రూ ద్వారా ALLM అండ్ VRR కూడా వర్క్ అవుతాయి. పాస్ త్రూ విత్ 120Hz రిఫ్రెష్ రేట్. మీకు స్క్రీన్ సపోర్ట్ ఉంటే మాత్రం సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే బ్యాక్ సైడ్ అయితే టోటల్ అయితే ఎంటీగా ఉంది, ఏమైతే లేదు. మన గ్రిప్స్ ఇవ్వడం జరిగింది. మనకు ఫ్రంట్ సైడ్ టోటల్ ఇట్ సైడ్ కు అట్ సైడ్ కి అయితే ఎంటీగా ఉంది, ఏమైతే లేదు. మనకు సబూఫర్ గురించి మనం మాట్లాడుకుందాం. సబూఫర్ కనుక చూసినట్టయితే లాస్ట్ LG 65 మోడల్ లో ఎట్లా ఉందో సేమ్ అట్లా ఉంది. రియర్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నేను వీటి గురించి ఏం పెద్ద మాట్లాడలేదు. సేమ్ రియర్స్ ఇచ్చారు, సేమ్ సబూఫర్ ఇచ్చారు. అండ్ 65 అండ్ 75 కి తేడా ఏంటంటే డాల్బీ అట్మాస్ ఒకటే తేడా ఉంటది, అండ్ 600 వాట్స్ తో వస్తుంది. ఇది దీని కన్ఫిగరేషన్ గురించి మనం మాట్లాడుకుంటే 5.1.1 తో వస్తుంది. దీనిలో సౌండ్ బార్ లో ముందు 3 స్పీకర్స్ ఇస్తారు, అండ్ రియర్ లో 2 స్పీకర్స్ వస్తాయి, 5. అండ్ మనకు సబూఫర్ వచ్చేసి ఒకటి వస్తుంది 5.1, అండ్ దీనిలో అప్ ఫైరింగ్ స్పీకర్ వస్తుంది. 5.1.1 జస్టిఫై చేసిందని అనుకుంటున్నాను నేను. అండ్ ఈ 5.1 దీని సౌండ్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ దీని కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకోవాలండి. దీనిలో బ్లూటూత్ ఉంటుంది, HDMI ARC సపోర్ట్ చేస్తుంది, అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు పాస్ త్రూ ద్వారా ఇవన్నీ మీకు వర్క్ అవుతాయి అనమాట. ఏవైతే ఇందులో అయితే మిస్ అవ్వట్లేదు. ఫస్ట్ మనం దీని కనెక్టివిటీ గురించి, దీన్ని ఎలా కనెక్ట్ చేయాలంటే జస్ట్ మనకు సౌండ్ బార్ పవర్ ఇవ్వాలి, అండ్ రియర్ పవర్ ఇవ్వాలి, సబూఫర్ పవర్ ఇవ్వాలి, జస్ట్ అంతే. మీకు సీమ్లెస్ గా కనెక్ట్ అవుతాయి. అండ్ మీకు వెనకాల రియర్స్ కి ఒకదానికి కేబుల్ నుంచి ఇంకొకటి కేబుల్ అయితే వస్తుంది అనమాట. ఈ రెండింటికి కేబుల్ కనెక్ట్ చేస్తే మీకు అన్నిటికీ నోటిఫికేషన్ సిగ్నల్స్ అయితే కనబడతాయి. మీకు లైట్స్ అనేది ఇక్కడ రెడ్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటే కనెక్ట్ కానట్టు, గ్రీన్ కలర్ ఉంటే కనెక్ట్ అయినట్టు. సబూఫర్ మీద కూడా మీకు ఒక లైట్ ఉంటుంది, అవి అయితేనే కనెక్ట్ అయినట్టు. మీకు కనెక్ట్ అయినా లేవా చెక్ చేసుకోవాలంటే మీకు డౌట్ ఉంటే మీకు యాప్ వస్తుంది, LG ThinkU యాప్ అని ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బ్లూటూత్ ఆన్ చేసుకొని డైరెక్ట్ మీరు స్విచ్ ఆన్ చేసుకుంటే డైరెక్ట్ మీకు వైఫై లేకుండానే మీకు కనెక్ట్ అయిపోతుంది అనమాట. జస్ట్ మీకు యాప్ ఇంటర్ఫేస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని ఓరియో గురించి మనం మాట్లాడుకుంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చూడండి. దీని ఓరియో గురించి మనం మాట్లాడుకుంటే
కనెక్ట్ అయిందా లేదా, కనెక్టెడ్ రియర్ స్పీకర్ సబ్ ఊపర్ అని కనబడుతుంది. దాని కింద వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే ఉంటాయి అండ్ 100 వరకు అయితే వాల్యూమ్ అయితే ఉంటుంది. దీనిలో సోర్స్ గురించి మనం మాట్లాడుకుంటే బ్లూటూత్, యూఎస్బి, HDMI, ARC కి టీవీకి పెట్టుకుంటే మీకు ARC కి పెట్టుకుంటే సరిపోద్ది. అండ్ మీకు సౌండ్ సెట్టింగ్స్ అని ఉంటది, టోన్ సెట్టింగ్స్ అని ఉంటది. ఒక్కొక్క దాని గురించి నేను మాట్లాడతాను. నెక్స్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. సౌండ్ ఎఫెక్ట్స్ లో AI సౌండ్ ప్రో, స్టాండర్డ్, సినిమా అండ్ క్లియర్ వాయిస్ ప్రో, స్పోర్ట్స్, మ్యూజిక్, గేమ్ అండ్ బాస్ బ్లాస్ట్ ప్లస్ డిఫరెంట్ అనేది మీ అకార్డింగ్ టు మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్పీకర్ లెవెల్ సౌండ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే స్పీకర్స్ లెవెల్లో సబూపర్ లెవెల్స్ -15 నుంచి వెళ్ళి 6 వరకు +6 వరకు ఉంటుంది. అండ్ సెంటర్ స్పీకర్ వచ్చేసి -6 నుంచి +6 వరకు ఉంటుంది. రియర్ స్పీకర్స్ వచ్చేసి -6 నుంచి +6 వరకు ఉంటుంది. అండ్ సౌండ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే మనకు డైనమిక్ రేంజ్ కంట్రోల్స్ అని ఉంటాయి, DRC. ఇది కూడా మీ అకార్డింగ్ టు మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏవీ సింక్ అని చెప్పి 300 వరకు ఉంటుంది. నెక్స్ట్ టోన్ సెట్టింగ్స్ లోకి వెళ్తే మనకు ట్రబుల్స్ -6 నుంచి +6 వరకు ఉంటుంది. అండ్ మిడ్ -6 నుంచి 6 వరకు ఉంటుంది. అండ్ బాస్ కూడా మీకు -6 నుంచి 6 వరకు ఉంటుంది. యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మీకు బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని డైరెక్ట్ యూజ్ చేసుకోవడమే. నెక్స్ట్ దీని సౌండింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి. దీనిలో ప్రాపర్ గా DTS:X వర్క్ అవుతుంది అండ్ డాల్బీ అట్మాస్ కూడా వర్క్ అవుతుంది. మీ దగ్గర ప్రింట్స్ ఉండి మీకు OTT లో కూడా మీరు మూవీస్ అనేది ఎంజాయ్ చేసుకోవచ్చు. మీకు OTT లో Netflix లో కనుక 4K కంటెంట్ మీరు పే చేసినట్టయితే అక్కడ మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే మూవీస్ అయితే ఉంటాయి. డాల్బీ అట్మాస్ అయితే ఇందులో ప్రాపర్ గా వర్క్ అవుతుంది. అండ్ ఇది ఎప్పుడైనా సరే మీరు స్పీకర్ అనేది ఎప్పుడైనా సరే సౌండ్ బార్ అనేది ముందు ఉండాలి, రియర్ స్పీకర్స్ వెనకాల ఉండాలి అండ్ సబూపర్ అనేది ఎప్పుడైనా బాటమ్ లో ఉండాలి. నేలకు దగ్గరగా ఉంటే మీకు సౌండింగ్ థంపింగ్ అనేది బాగుంటది. దీనిలో థంపింగ్ గురించి మనం మాట్లాడుకుంటే ఓవర్ థంపింగ్ అనేది లేదు. నాకైతే నచ్చింది, చాలా బాగుంది. నాకు సరిపోయేటట్టు మీ అకార్డింగ్ టు మీరు యాప్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ చేసుకుంటే మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. చాలా మంది లాస్ట్ టైం నేను S65 పెట్టినప్పుడు సెట్టింగ్స్ చెప్పండి అన్న అంటున్నారు. సెట్టింగ్స్ అనేది మీ అకార్డింగ్ టు మీ అభిరుచి ఎలా ఉందో మీరు అనేది సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటది. మీ సౌండింగ్ అంటే మీరు వినగలిగే సౌండ్ అనేది నేను వినకపోవచ్చు, నాకు నచ్చే సౌండింగ్ మీకు రాకపోవచ్చు. కొందరికి బేస్ ఇష్టం ఉంటది, కొందరికి ట్రబుల్స్ ఎక్కువ ఉంటే ఇష్టం ఉంటది, కొందరికి మిడ్స్ ఎక్కువ ఉంటే ఇష్టం ఉంటది. అండ్ డైలాగ్ క్లారిటీ కోసం కొంచెం సెట్టింగ్స్ అనేది డిఫరెంట్ ఉంటది అనమాట. నేను పెట్టే సెట్టింగ్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి, మీరు చేసుకునే సెట్టింగ్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. మీ అకార్డింగ్ టు ఒకసారి అన్ని సెట్ చేసుకొని చూడండి. ఎందులో సౌండ్ బాగా వస్తుందో, ట్రబుల్స్ కావాలా, మీకు ఏది కావాలా కస్టమైజ్ చేసుకొని వినండి. విన్నాక మీకు అర్థమైపోతుంది అనమాట. సౌండింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీకు డాల్బీ ఆడియోలో అండ్ డాల్బీ అట్మాస్ లో చాలా బాగా వస్తుంది. DTS కూడా నేను కొన్ని చెక్ చేశాను. అండ్ నెక్స్ట్ పాస్ త్రూ ధర గురించి నేను మాట్లాడితే నేను ఇందులో HDMI కనెక్ట్ చేశాను. సౌండ్ బార్ కి HDMI కనెక్ట్ చేసినప్పుడు ఫైర్ స్టిక్ పెట్టాను. ఫైర్ స్టిక్ 4K మ్యాక్స్ పెట్టాను నేను. ఇందులో మీకు 4K 60 Hz వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ డాల్బీ విజన్ కూడా వర్క్ అవుతుంది. అండ్ డాల్బీ విజన్ స్క్రీన్స్ ఉండాలి మీకు ఉన్నప్పుడు వర్క్ అవుతుంది. అండ్ నేను PS5 కనెక్ట్ చేసినప్పుడు కూడా 4K అయితే మీరు గేమింగ్స్ అయితే ఆడుకోవచ్చు. ALLM ఉంటది, VRR ఉంటది. వీటి వల్ల మీకు స్మూత్నెస్ ఉంటది, సౌండింగ్ కూడా చాలా బాగుంటది అనమాట. అండ్ PS5 నుంచి కనెక్ట్ చేసి ఆడుకున్నప్పుడు. ఇంకోటి LG టీవీస్ మీ దగ్గర అనుకుంటే వావ్ ఇంటర్ఫేస్ వస్తుంది. కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ అనేది మీరు యాప్ కంట్రోల్ లేకుండా డైరెక్ట్ అనేది. అండ్ నెక్స్ట్ దీని గురించి మనం మాట్లాడుకుంటే ఇది వాల్యూ ఫర్ మనీ. అంటే కొన్ని షాంపిల్స్ వేస్తాను, ఒకసారి చూడండి. నా ఎక్స్పీరియన్స్ గురించి నేను మాట్లాడతాను, వీడియో ఎండ్ లో మాట్లాడతాను.
ఇప్పటి వరకు అయితే మీరు డెమోలు వినే ఉంటారు. ఆ డెమోలు మైక్ ద్వారా రికార్డ్ చేసి ఉంటాను. మీకు అంత ప్రాపర్ గా వినబడచ్చు, వినబడకపోవచ్చు, నాకు తెలియదు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఎప్పుడైనా సరే లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే దీని ఎక్స్పీరియన్స్ అనేది పొందగలుగుతారు. ఎవరైనా చెప్తే గానీ వాటి గురించి తెలియడం తప్ప మీరు ఇంటనే దీని ఎక్స్పీరియన్స్ అనేది మీరు పొందగలుగుతారు. నేను డాల్బీ అట్మాస్ మూవీ చూశాను, అండ్ నెట్ఫ్లిక్స్ లో చూశాను, ప్రైమ్ లో చూశాను, యూట్యూబ్ లో చూశాను. ఎక్కడ చూసినా కూడా మీకు ఎక్కడైతే డిసప్పాయింట్ అయితే చేయట్లేదండి సౌండ్ అనేది. ఆ రూమ్ వచ్చేసి 10x10 రూమ్. మీకు అన్ని మూలలు సేమ్ ఉంటాయి కాబట్టి సౌండింగ్ కూడా చాలా అంటే చాలా బాగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. నేను ప్రొజెక్టర్ కనెక్ట్ చేసినప్పుడు శాంపిల్స్ ఇందులో కూడా యాడ్ చేశాను, ఒకసారి చూడండి. ప్రొజెక్టర్ సంబంధించిన సౌండింగ్ కూడా బాగుంది. అండ్ స్క్రీన్ పెద్దగా ఉన్నప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ అయితే డబల్ అవుతుంది. టీవీలో చూసినప్పుడు కూడా చిన్న చిన్న సౌండ్స్ కూడా, మైనర్ సౌండ్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేస్తుందని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగా వినబడుతుంది. నాకు ఎక్కడైతే దీనిలో అయితే డిసప్పాయింట్, దీని ప్లస్ గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో డాల్బీ అట్మాస్ అని చెప్తాను. ఎందుకంటే మీకు చిన్న చిన్న రూముల నుంచి వెళ్ళి మిడ్ రేంజ్ రూమ్ లో వరకు అయితే ఓకేనండి. మ్యాక్స్ 18x18 రూమ్ వరకు అయితే ఓకేనండి. అంతకంటే వెళ్ళిపోతే మాత్రం ఇదైతే మీకు వర్క్ అవ్వదు. ఎందుకంటే ఇంకా పెద్ద రూమ్లు ఉంటే మాత్రం దాని ఎక్స్పీరియన్స్ మీరైతే మిస్ అవుతారు. అండ్ నెక్స్ట్ అన్ని స్పీకర్లు ఒక దగ్గర పెడితే కూడా దీని ఎక్స్పీరియన్స్ అయితే రాదు. అండ్ మీ అకార్డింగ్ టు మీరు స్పీకర్స్ సెట్ చేసుకొని ప్రాపర్ గా మీరు మధ్యలో కూర్చున్నప్పుడే ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందుతారని చెప్పొచ్చు. దీనిలో టీవీ ఛానల్స్ కూడా చాలా ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయి. సౌండింగ్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. మీ క్రికెట్ మ్యాచ్లు, ఐపీఎల్ మ్యాచ్లు చూసినప్పుడు కూడా సౌండింగ్ స్పోర్ట్స్ మోడ్ లో పెట్టుకొని విన్నప్పుడు చాలా క్లియర్ గా నాకు కామెంటరీ అనేది వినబడ్డది. బ్యాటింగ్ సౌండ్ కూడా చాలా బాగా అట్రాక్ట్ చేస్తుందని చెప్పొచ్చు. Oh, that is fantastic. 6 runs to finish up the power play. అండ్ మూవీలు చూసినప్పుడు డైలాగ్స్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్ మూవీ మోడ్ లో పెట్టుకున్నప్పుడు, చాలా సినిమా మోడ్ లో పెట్టుకున్నప్పుడు క్రిస్టల్ క్లియర్ గా అయితే వినబడుతుంది. నాకు ఇంకోటి దీనిలో ప్లస్ గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో DTS:X ఉంది, చాలా బాగా వర్క్ అవుతుంది. DTS అనేది చాలా అంటే అది కొంచెం ప్రీమియం సౌండ్లలో మాత్రమే లభిస్తున్నాయి. అండ్ దానిలో మీకు కొన్ని ఫార్మాట్స్ మాత్రమే DTS అనేది సపోర్ట్ చేస్తాయి అన్నమాట. దీనిలో ఇక లాస్ట్ విషయానికి వస్తే మైనస్ ల గురించి మాట్లాడుకోవాలండి. కాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే నాకు బిగ్ మైనస్ ఏమనిపించిందంటే దీని ఫ్రంట్ సైడ్ కనుక డిస్ప్లే ఇవ్వకపోవడం. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, 65 లో చెప్పాను, అండ్ ఇప్పుడు 75 లో చెప్తున్నాను. 95 లో కూడా సేమ్ ప్రాబ్లం అండి. అన్నిట్లలో మీకు డిస్ప్లే ఇవ్వకపోవడం. ఆ డిస్ప్లే కు మైనస్ గా మీ ప్లస్ గా మీ దగ్గర స్మార్ట్ మొబైల్ ఉంటే ఇంక్యూ యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మరి ఆ యాప్ లేని వాళ్ళు ఎట్లా కనెక్ట్ అయిందని తెలుస్తుంది అంటే మీ దగ్గర ఇక్కడ నోటిఫికేషన్ లైట్స్ ఉంటాయి. వీటి కనెక్ట్ అయిందా లేదా అని గ్రీన్ కలర్ వస్తే కనెక్ట్ అయిపోయినట్టు అన్నమాట. అండ్ నెక్స్ట్ మీకు సౌండ్ ఎట్లా తెలిసిపోతుంది, మేము ఏ సెట్టింగ్స్ లో ఉన్నామంటే ఇక్కడ మీకు కొన్ని గెస్టెడ్స్ చూపెడతాయి. అండ్ వాయిస్ నోట్ రూపంలో మీకు ఎక్కడ ఉందని చెప్పి రిమోట్ లో సోర్స్ బటన్ నొక్కినట్టయితే మీకు ఇక్కడ కనబడుతుంది. HDMI ఉందా, టీవీలో ఉందా, ఏవీలో ఉందా అని చెప్పి క్లియర్ గా మీకు ఇక్కడ సౌండ్ అయితే వస్తుంది అనమాట. అండ్ దీనిలో Bluetooth, HDMI, USB, optical ARC. మనకు డిస్ప్లే లేకపోవడం వల్ల ఇక ఎంత సౌండ్ వస్తుందా అని చెప్పి టీవీ లేని వాళ్ళు బ్లూటూత్ నుంచి వినే వాళ్ళ కోసం కొన్ని గెస్టెడ్స్ ఇవ్వడం జరిగింది. రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అని చెప్పి, వైట్ కలర్ అని చెప్పి ఈ 3 కలర్ల వల్ల మీకు 33% ఇచ్ కలర్ కి మీకు 33% వరకు అయితే వర్క్ అవుతుంది. మీకు 100 వరకు అయితే దీంట్లో సౌండ్ ఉంది. ఎక్కడైతే మీకు డిస్ట్రాక్షన్ అయితే అవ్వట్లేదండి. 100 పెట్టినా కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా సౌండ్ అయితే వస్తుంది. నెక్స్ట్ దీని రిమోట్ గురించి మనం మాట్లాడుకోవాలండి. రిమోట్ గురించి అయితే ఎప్పుడు నేను చెప్పినట్టే S65, S75, S95 లో వచ్చినట్టే సేమ్ రిమోట్ అయితే వచ్చింది. అండ్ ప్లస్ అండ్ మైనస్ బటన్, అండ్ సోర్స్ బటన్, అండ్ మ్యూట్ బటన్, అండ్ మ్యూజిక్ బటన్, అండ్ బ్లూటూత్ బటన్, అండ్ సోర్స్ బటన్, అండ్ ఆప్షన్స్ బటన్, సెట్టింగ్స్ బటన్, అండ్ కస్టమైజ్డ్ బటన్, ప్లస్ అండ్ మైనస్, అప్ అండ్ డౌన్, పవర్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో 2 బ్యాటరీలు కూడా ఇస్తున్నారు. సేమ్ మీకు అన్నిట్లలో సేమ్ రిమోట్స్ ఉంటాయండి. సౌండ్ బార్లు అన్నిటికీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనిపిస్తుంది మీకు రిమోట్ అనేది. S65, S75 కి రెండింటి మధ్యలో చేంజ్ ఏంటంటే ఓన్లీ అప్ ఫైరింగ్ స్పీకర్ అని చెప్పొచ్చు. S65 కూడా సౌండ్ అనేది చాలా బాగుంటది. మీకు అక్కడ కూడా ఆప్షన్స్ అనేది ఏమి ఎక్కువ ఇవ్వలేదు. దీనిలో వచ్చిన సేమ్ ఫీచర్స్ అనేది దానిలో ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ ఒక అప్ ఫైరింగ్ స్పీడ్ వచ్చి మీకు డాల్బీ అట్మాస్ అయితే ఇందులో సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ లేకుండా మీరు కావాలంటే 65 తీసుకోవాలి. అండ్ మాకు డాల్బీ అట్మాస్ కంపల్సరీ అన్నప్పుడు మాత్రం 75 తీసుకోండి. అండ్ దీంట్లో ఇంకొక మైనస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మెయిన్ నాకు మైనస్ అనిపించింది దీంట్లో వైఫై ఇవ్వకపోవడం. ఎందుకంటే 30,000 బడ్జెట్ పెడుతున్నాం, వైఫై ఇవ్వకపోవడం వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు యాప్ కనెక్ట్ చేయడం ఈజీగా ఉండదు అనమాట. ఎవ్రీ టైం మీరు సౌండ్ బార్ ఆఫ్ చేసినా, టీవీ ఆఫ్ చేసినా, ప్రతిసారి బ్లూటూత్
బ్లూటూత్ కనెక్ట్ చేసిన తర్వాతనే మళ్ళీ యాప్ అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. ఇది ఒకటి నాకు మెయిన్ మైనస్ అనిపించింది. వైఫై ఇస్తే బెటర్ అని అనిపించింది, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏఐ ఫీచర్స్ చాలా ఇస్తున్నారు, బట్ ఇందులో అలాంటి ఫీచర్స్ అయితే ఏం లేవు. సౌండ్ బార్ లో వైఫై ఇస్తే కొంచెం బెటర్ అని అనిపించింది, ఎందుకంటే 30,000 సెగ్మెంట్ కి వెళ్ళిపోతున్నాం. లాస్ట్ టైం S65 కూడా ఇవ్వలేదు, బట్ అది 20,100 లో వస్తుంది మనకు, దానికి పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ మనకు బ్రాండ్ వాల్యూ తో LG తో వస్తున్నాం కాబట్టి మనం ఈ మాత్రం అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే డిస్ప్లే ఎప్పుడు ఇవ్వట్లేదు. కనీసం ఈ వైఫై కూడా ఇస్తే బాగుండని చెప్పి నాకు అనిపించింది. అండ్ మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. నా కంక్లూజన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఇప్పుడు ప్రజెంట్ 31,000 లో ఉంది. ఆఫర్ వచ్చినప్పుడు 26-27,000 వస్తుంది. తీసుకోవచ్చా లేదా అంటే మాత్రం ఇది నేను డాల్బీ అట్మాస్ అండ్ DTS మాకు ఇవన్నీ కావాలి, మా దగ్గర PS5 ఉంది అండ్ మంచి టీవీ ఉంది, 55 ఇంచెస్ టీవీ ఉంది, మేము హాల్లో పెట్టుకుంటాం అండ్ డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ చేస్తామంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ LG సౌండ్ బార్ అనేది చెప్తానండి. ప్రీమియం సెగ్మెంట్ లో LG వాళ్ళు ఎప్పుడైనా కూడా సౌండ్ దగ్గర అయితే కాంప్రమైజ్ కావట్లేదు అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా కాంప్రమైజ్ కావట్లేదు. ఈ సెగ్మెంట్ లో అండర్ 30,000 లో టాప్ 1 లో పెడతానండి నేను ఇది LG SQ75TR. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది అండ్ మీరు కూడా కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది అండ్ ప్రోడక్ట్ లో కూడా ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి అండ్ వీడియో కొంచెం హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇంకేమైనా మిస్ అయిపోతే కింద కామెంట్ చేయండి, దాని గురించి కూడా నేను తెలియజేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్, వందే మాతరం. బై బై నౌ. Taking shots at the enemy, I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a